కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో 12వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. ప్రభు కాదు నేనే తక్కిన వారితో చెప్పినది ఏమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయడానికి ఇష్టపడితే, అంటే ఇక్కడ భర్త ఏమో విశ్వాసి, తన భార్య ఏమో అవిశ్వాసి, కానీ ఆమె ఆయనతోనే కాపురం చేయాలని కోరుకుంటా ఉందంట. అలా ఇష్టపడినప్పుడు అతడు ఆమెను పరిత్యజించకూడదు. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతోనే కాపురం చేయడానికి అతను ఇష్టపడితే ఆమె కూడా అతన్ని పరిత్యజించకూడదు. అవిశ్వాసి అయిన భర్త 14వ వచనంలో, అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులైందురు, ఇప్పుడైతే వారు ఇదిగో పవిత్రుడు. 16వ వచనంలో, ఓ స్త్రీ నీ భర్తను రక్షించదవో లేదో నీకేం తెలియను, అంటే అది నీ చేతిలో లేదు. ఓ పురుషుడా నీ భార్యను రక్షించదవో లేదో నీకేం తెలియను. అయితే ఇంక ఇది మారదండి, వీడు మారడండి, వీడు ఇంతేనండి అనొద్దు. రక్షించదవో లేదో నీకేం తెలియను. అయితే 17వ వచనం, ప్రభు ప్రతివానికి ఏ స్థితి నియమించనో, దేవుడు ప్రతివారిని ఏ స్థితి అందు పిలిచెనో ఆ స్థితి అందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. 20వ వచనం, ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. దాసుడుగా ఉన్నప్పుడు పిలువబడ్డావా, చింతించొద్దు. కానీ స్వతంత్రుడు ఒకటి శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడు ఒకటి మరీ మంచిది. ప్రభునందు పిలువబడిన దాసుడు ప్రభు వల్ల స్వాతంత్ర్యం పొందినవాడు. 23వ వచనంలో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి సహోదరులారా. ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. కాబట్టి ఇప్పుడు దీని అంతట్లో కూడా విశ్వాసి అవిశ్వాసి ఏ కారణాన్ని బట్టి కూడా విడిచిపెట్టని అవసరం లేదు. ఒకరిని బట్టి ఒకరు పరిశుద్ధపరచబడాలి, ఇది ఉద్దేశం బట్ట. కాబట్టి అప్పుడు కుటుంబాన్ని కట్టుకోవడానికి అందరూ మంచోళ్ళే ఉండాలి, మంచి పిల్లలు ఉండాలి, మంచి భార్య ఉండాలి, మంచి భర్త ఉండాలి, అందరూ మంచిగా ఉండాలంటే మంచి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఇది సాధనలో వచ్చేది, ఇది మంచి అనేది సాధనలో ఇది వచ్చేదే తప్ప ఇది రెడీగా తయారైపోయి వచ్చేసేది కాదు. ఇది మంచి అనేది సాధనలో వచ్చేది. అప్పుడు దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించాడు. అంటే తయారు చేసినప్పుడు తయారీలో ఎలాంటి డిఫెక్ట్ లేదు, తయారీలో ఎలాంటి డిఫెక్ట్ లేదు. ప్రసంగి గ్రంథంలో మనం చూస్తే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనంలో, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. ఆ పైన ఏమన్నాడంటే 27వ వచనంలో, సంగతుల హేతు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడెను. ప్రసంగి నేను చెప్పుచున్నాను, అయితే నేను తరచి చూచినను, నాకు కనబడనిది ఒకటి ఉన్నది. తరచి చూచిన ఎంత
తరచి చూచిన ఒక విషయం మాత్రం కనబడలేదంటే ఏంటంటే అదేంటంటే 1000 మంది పురుషులలో నేనొకని చూచి తిని గాని అంతమంది స్త్రీలలో ఒకతిని చూడలేదు. 1000 మంది పురుషుల్లో ఒకడైనా మంచోడు ఉన్నాడు కానీ అదే 1000 మంది స్త్రీల్లో ఒకదాన్ని కూడా చూడలేదు అన్నాడు. ఇప్పుడు అలాగని చెప్పేసి ఇప్పుడు దేవుడి మీద నింద మోపుతామా? అప్పుడు 29వ వచనంలో దేవుడు నరులని యథార్థవంతులుగానే పుట్టించాడు. అదిగో అంటే మళ్ళీ దేవుని సమస్య కాదు ఇక్కడ ఇది. దేవుడు పుట్టించడం అయితే నరులని యథార్థవంతులుగానే పుట్టించాడు, ఆడపిల్లైనా మగపిల్లడైనా. మరి ఏం జరిగింది అప్పుడు? గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. అంటే పుట్టించటం దేవుని తప్పు కాదు. పుట్టించేటప్పుడు నరులను దేవుడు యథార్థవంతులుగానే పుట్టించాడు. అయితే మరి ఇప్పుడు రాను ఇదిగో ఇప్పుడు ఆయన తరచి చూస్తే 1000 మంది పురుషుల్లో ఒకడైనా ఉన్నాడు కానీ 1000 మంది స్త్రీల్లో ఒకటి కూడా నాకు కనబడలేదు అన్నాడు. 1000 మందిని ఎందుకు అన్నాడు అంటే ఈయన ఇదిగో 700 మంది భార్యలను పెళ్లి చేసుకున్నాడు, 700 మందిని పెళ్లి చేసుకున్నాడు, ఇంకో 300 మందిని ఉంచుకున్నాడు. మొత్తం టోటల్గా 1000 మంది అయ్యారు. 1000 మందిలో ఒకటి కూడా మంచిది కనబడలేదండి యథార్థ పరుల. కాబట్టి ఇప్పుడు ఇది పుట్టినప్పటి నుంచి సమస్య కాదు. ఇది పుట్టినప్పుడు అందరూ యథార్థ పరులే, కానీ వివిధమైన తంత్రాలు కల్పించుకోవడంలో పురుషుల కంటే స్త్రీలు అధికంగా ఉన్నారు. వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. అప్పుడు ఏమైంది? అప్పుడు హృదయ ఆలోచనలో నుండి తొలగిపోయారు. హృదయపు ఆలోచన. ఇప్పుడు క్రైస్తవ జీవితం అన్నప్పటికీ హృదయంలో ఉండేటువంటి చెడును తొలగించుకోవడం. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు, మంచి హృదయాన్ని ఇచ్చాడు, మంచి మనస్సాక్షిని ఇచ్చాడు. కానీ ఇప్పుడు హృదయంలో చెడుతో నింపబడిపోయింది. హృదయం అనేది నింపబడే స్థలం. హృదయం నిండిపోయే దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అన్నాడు. అంటే హృదయము ఒక ట్యాంక్ లాంటిది అన్నమాట, ఒక స్టోరేజ్. ఆ స్టోరేజ్లో నింపబడితే నిండిపోయిన దాన్ని బట్టి ఇదిగో బయటికి డైలాగ్ వస్తుంది అన్నమాట. అది ఏ డైలాగ్ అయినది, అది ధనాపేక్ష అయినా నోటితో బయటకు వస్తుంది, అది కపటమైన, కలహమైన, ద్వేషమైన, ప్రేమైన, పగైన ఏదైనా లోపల నిండిపోయిన తర్వాత అప్పుడు అది బయటపడుతుంది. మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు మత్తయి సువార్తలో మనకి ఇలా వ్రాయబడింది 12వ అధ్యాయంలో. మత్తయి సువార్త 12వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం నుండి ఈ ప్రకారంగా వ్రాయబడింది. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి అలాగ మంచి మాటలు పలకగలరు? మీరు చెడ్డ మనుషులు అంటే పుట్టుకతో చెడ్డ మనుషులను కాదు, వివిధమైన తంత్రాలు కల్పించుకొని చెడిపోయారు. ఇప్పుడు మీరు మీ నోటితో ఎలా మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండు ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. ఇది ప్రిన్సిపల్ సూత్రం, ఇది దైవికమైన సూత్రం. ఒకరి నోరు దేన్ని బట్టి మాట్లాడుతుంది? హృదయంలో నింపబడిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అప్పుడు నీ హృదయంలో ఏమి నిండింది? నీ హృదయంలో ఏముంది? అప్పుడు పుట్టినటువంటి పసిబిడ్డ హృదయంలో ఏముంది? ఫ్రెష్గా పుట్టినటువంటి బిడ్డ, చిన్న బిడ్డ, పసిబిడ్డ యొక్క హృదయంలో ఏముంటుంది? ఏమీ లేదు. యథార్థత ఉంది, దేవుని పోలిక ఉంది, దేవుని స్వరూపం ఉంది. కానీ ఇప్పుడు పుట్టిన పసిబిడ్డ వయసు పెరుగుతుంటే ఇప్పుడు హృదయంలో ఏం పడింది? ఇప్పుడు ఒక్కొక్కటే చెడు అంతా పడింది. హృదయంలో చెడు పడింది.
మార్క్స్ వార్త 7వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఈ హృదయంలో ఏమేమి వాటితో హృదయం నిండిపోయిందో మాట్లాడాడు. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 20వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. 20వ వచనం నుండి, మనుషుని లోపలి నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి. అది పుట్టిన పసిబిడ్డకి హృదయంలో ఏమి లేదు, యథార్థత ఉంది. కానీ కాస్త వయసు పెరిగేటప్పటికి హృదయం నిండిపోయిందంట. దేంతో నిండిపోయింది హృదయం? 21వ వచనంలో ఈ ప్రకారంగా వ్రాయబడింది. లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మరి? ఇప్పుడు పుట్టుకలో లేనివి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అప్పుడు నరుడు చెడిపోయాడు. ఇప్పుడు మళ్ళీ క్రైస్తవ జీవితం అంటే ఏంటి? మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు హృదయంలో నిండిపోయిన అన్నిటినీ తొలగించాలి. అది మన సాధన పట్టండి. క్రైస్తవుల యొక్క సాధన ఏంటంటే హృదయాన్ని ఫ్రెష్గా పెట్టుకుని నీ హృదయం చెడిపోయినటువంటి నీ హృదయాన్ని అంతటినీ కూడా మళ్ళీ జాగ్రత్తగా ఒక్కొక్క దాన్ని దిద్దుకుని నీ హృదయపు ఆలోచనలు ఫ్రెష్గా ఉండాలి. నీ హృదయం శుద్ధిగా ఉండాలన్నాడు యేసుప్రభు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఏం చెప్పాడు? వారు దేవుని చూచెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 8వ వచనం మనకి ఇలా వ్రాయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయ శుద్ధి. ఇప్పుడు హృదయ శుద్ధి అంటే ఏం జరగాలి? ఇప్పుడు హృదయంలో ఉన్న చెడంతా పోవాలి. అది ఇప్పుడు మంచోడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు హృదయంలో ఉండే చెడు అంతా పోగొట్టుకున్నవాడు. మరి ఇప్పుడు దీనికి నిరంతర సాధన అవసరమా? నిరంతర కృషి అవసరమా? కాబట్టి ఒక్క మాటలో సింపుల్గా పలానా పిల్లడు మంచోడండి, పలానా అమ్మాయి మంచిదండి, పలానా కుటుంబం మంచిదండి ఎలా చెప్పేస్తాం? అంటే వాళ్ళ హృదయంలో దూరిపోయావా? వాళ్ళ హృదయాన్ని తొంగి చూసావా? మహా చూస్తే వాళ్ళ పలకరింపు చూసాం, లేకపోతే వాళ్ళ ఆతిథ్యాన్ని చూసాం, లేకపోతే వాళ్ళ తీపిదనాన్ని చూసాం, లేకపోతే వాళ్ళ ఉండే కఠినత్వాన్ని చూసాం, బాహ్యాన్ని చూసాం. మరి దాన్ని బట్టి ఎలాగ అర్థమైంది? అయితే బాహ్యానికి అర్థమయ్యే కొన్ని ఉంటాయి. బాహ్యానికి మొత్తానికి అర్థం కాకుండా ఏముండవు. బాహ్యానికి అర్థమయ్యే కొన్ని ఉంటాయి. కాబట్టి అప్పుడు కుటుంబ నిర్మాణంలో ఇదిగో విగ్రహారాధన పక్కన పెట్టాం, విగ్రహారాధికులను పక్కన పెట్టాం. ఎందుకు పెట్టాం? మన సౌలభ్యం కోసం. అదే క్రైస్తవులు అన్నాం. ఎందుకన్నాం? కొంతవరకు మన సౌలభ్యం. అంతే తప్ప కంప్లీట్గా వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళ హృదయం అంతా శుద్ధి అయ్యింది, కంప్లీట్గా వాళ్ళు హృదయంలో ఉండేటువంటి వ్యాకులతను జబ్బునంతా తొలగించుకున్నారని కాదు. ఒక కుటుంబం గురించి స్టేట్మెంట్ ఇవ్వడానికి కుదరదు, ఒక వ్యక్తిని గురించి స్టేట్మెంట్ ఇవ్వడానికి కుదరదు. ఇస్తే ఎవరు వాళ్ళ స్టేట్మెంట్? దేవుడే ఇవ్వాలా. ఇప్పుడు యోబు గురించి దేవుడు ఇచ్చాడా? యోబుని గురించి దేవుడు ఇచ్చాడు, అది కరెక్ట్. యోబు గ్రంథం 1వ అధ్యాయం మనం చూసినప్పుడు యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. యోబు గ్రంథము 1వ అధ్యాయంలో 8వ వచనం మనం చూస్తే, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? సాతానుతో మాట్లాడుతున్నాడు దేవుడు, యోబుని గురించి మాట్లాడుతున్నాడు.
నా సేవకుడైన యోబు సంగతి చూచితివా, ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. ఎవరు చెప్తున్న మాట ఇది? ఒక వ్యక్తిని గురించి ఇచ్చే సాక్ష్యం కాదు ఇది. ఒక వ్యక్తిని గురించి దేవుడిచ్చిన సాక్ష్యం కరెక్ట్. నా సేవకుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించావా? అతని గురించి మొదటి క్వాలిటీ ఏం చెప్పాడు? యథార్థవర్తనుడు, 2 న్యాయవంతుడు, 3 దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు, 4 భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. ఇది కరెక్ట్. కాబట్టి అది దేవుడు ఇవ్వాలది. ఒక మనిషి బాహ్యాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు ఒక మనిషి, కానీ దేవుడు చూసేది దేన్ని చూస్తాడైనా? హృదయాంతరంగాన్ని, అంతర్యాన్ని. బాహ్యాన్ని చూసేవాడు కాదు దేవుడు. సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూసినప్పుడు, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయంలో ఇదిగో ప్రవక్త అయినటువంటి సమూయేలు ఇశ్రాయేలు వారిని రాజుగా ఆయన యాక్సెప్ట్ చేయడానికి ఆయన ఏం చేశాడంటే, ఇశ్రాయేలు వారిని రాజుగా ఆయన అభిషేకించడానికే ఇదిగో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మనిషి కనబడ్డాడు. నిజముగా యెహోవా చేత అభిషేకించిన వాడు ఆయన ఎదురు నిలుచున్నాడని అనుకున్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 6వ వచనంలో, వారు వచ్చినప్పుడు అతను ఏలియాబుని చూచి నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదురు నిలుచున్నాడని అనుకున్నాను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. అతని రూపాన్ని గాని అతని ఎత్తును గాని లక్ష్య పెట్టొద్దు అన్నాడు. అంటే మనిషి దేని లక్ష్య పెడతాడు? బాహ్యాన్ని లక్ష్య పెడతాడు మనిషి. కానీ దేవుడు దేన్ని లక్ష్య పెడతాడు? ఆంతర్యాన్ని లక్ష్య పెట్టేటువంటి వాడు ఆ దేవుడు. కాబట్టి అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆదికాండము 6వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. ఆదికాండము 6వ అధ్యాయంలో అక్కడ పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితిని బట్టి వారికి వివాహాలు జరుగుతూ ఉన్నాయి. అయితే అప్పుడు 5వ వచనంలో అన్నాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఇప్పుడు అక్కడ దేవుడు అన్నాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి తలంపులోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది. అంటే నరుల యొక్క హృదయాన్ని చూశాడు. నరుల యొక్క హృదయము కరెక్ట్గా లేదు. ఇర్మియా గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ మనకి ఇలా వ్రాయబడింది. ఇర్మియా గ్రంథాన్ని మనం చూస్తే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం నుండి మనకి ఈ ప్రకారంగా మనకు వ్రాయబడుతుంది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం నుండి, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది. హృదయాన్ని గురించి మాట్లాడాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు?
ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలం చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. అంటే ఇప్పుడు దేవుడు బాహ్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడా? కాదు. హృదయాన్ని పరిశీలిస్తాడో, ఆంతర్యాన్ని పరిశీలిస్తాడో, అంతరంగమందు శుద్ధి అయినటువంటి వాడే మంచివాడు దేవుని దృష్టిలో. హృదయంలో ఉండేటువంటి చెడుతనాన్ని తీసేసుకోవాలి, హృదయంలో ఉండేటువంటి దురాశను తీసేసుకోవాలి, హృదయంలో ఉన్నటువంటి అసూయని తీసేసుకోవాలి, కలహాన్ని తీసేసుకోవాలి, కపటాన్ని తీసేసుకోవాలి. నీ హృదయం ఎలా ఉండాలంటే శుద్ధిగా ఉండాలి. అప్పుడు ఒక వ్యక్తి మంచివాడు. హృదయం బాగలేదు, హృదయంలో చెడు ఉంది, హృదయంలో కపటం ఉంది, ద్వేషం ఉంది, పాగం ఉంది, ప్రతీకారం ఉంది. మనుషుల దృష్టిలో చలమణి అయిపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో దోషి. ఇది మంచి చెడు అంటే. ఇప్పుడు కుటుంబాన్ని కట్టుకోవడంలో సాధన ఏంటి? ఇదిగో దీన్ని దిద్దాల, హృదయపు ఆలోచనలు దిద్దాల, హృదయపు ఆలోచనలు కరెక్ట్ అయ్యేటట్లు చేయాలి, హృదయంలో మంచి ఉండేటట్లుగా చేయాలి, హృదయంలో పవిత్రత ఉండేటట్లుగా చేయాలి. పిసినారితనం హృదయంలో ఉంటుంది, ధనాపేక్ష హృదయంలో ఉంటుంది, దెబ్బలాట్లాడే స్వభావం, వైరం హృదయంలో ఉంటుంది, దెబ్బలాట్లాడే స్వభావం. ఇవన్నీ పోవాలన్నమాట. ఇవన్నీ పోతే అప్పుడు నరుడు ఎలా ఉంటాడు? అప్పుడు యథార్థపరుడు, సత్యవంతుడు, న్యాయవంతుడు. అప్పుడు దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా ఉంటాడు. అది క్రైస్తవ జీవితం యొక్క అల్టిమేట్ గోల్. యాకోబు రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు, యాకోబు రాసినటువంటి పత్రికలో మనకి ఇలా వ్రాయబడింది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 14వ వచనం నుండి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. యాకోబు 3:14. అయితే మీ హృదయములలో సహింపనలనివి కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారు. మత్సరం హృదయంలో వాడికి కీడు చేయాలి, వాడిని నాశనం చేయాలి, వాడిని పాడు చేయాలనేది హృదయంలో ఉండిపోయింది మత్సరం. మీ హృదయములో సహింపనలనివి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే. మత్సరం, వివాదం. అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండు వచ్చు జ్ఞానం మొట్టమొదటి పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతో నిండుకున్నది, పక్షపాతముతోనైనను వేషధారణతోనైనను లేనిదై ఉన్నది. పైనుండి వచ్చే జ్ఞానం భూ సంబంధమైన జ్ఞానం. హృదయంలో సహింపనలనివి కాని అంటే హృదయంలో ఉండకూడనివి మత్సరం, అలాగే ఇంకోటి ఏం చెప్పాడు? వివాదం. అంటే వివాదపరమైన స్వభావం అదిమాట. అది హృదయంలో ఉండకూడదు. అది దెబ్బలాడుకోవాలి అనేటువంటి ఆలోచన మనసులో, హృదయంలో ఉండకూడదు. దెబ్బలాడి గెలుద్దాం, దెబ్బలాడి పోటీ పడి గెలుద్దాం అనే ఆలోచన రాకూడదు అసలు. రెండోది ఏంటి? మత్సరం అన్నాడు. మత్సరం అంటే ఏంటి? ఏదో రకంగా ఎదుటి వ్యక్తుల మీద బురద జల్లుదాం, ఎదుటి వ్యక్తుల్ని పాడు చేద్దాం, నాశనం చేద్దాం, వారి పతనాన్ని చూసి ఆనందిద్దాం. ఇది మనిషి యొక్క మంచి చెడు అంటే. ఇప్పుడు మంచి వాళ్ళు అంటే ఎవరు? ఇప్పుడు మంచి పిల్లలు అంటే ఎవరు? ఇప్పుడు మంచి మొగుడు అంటే ఎవరు? మంచి భార్య అంటే ఎవరు? హృదయము
శుద్ధ అయిపోయినటువంటి వారు. అంటే అప్పుడు హృదయంలో స్వచ్ఛత ఉంటుందన్నమాట, ప్రేమ ఉంటుంది, హృదయంలో జాలి, కరుణ, ఎవరిని చెడుగా చూడకపోవడం, ఎవరి విషయంలో వివాదం పెట్టుకోకుండా ఉండడం, మత్సరం లేకుండా ఉండడం, ధనాపేక్ష లేకుండా ఉండడం, దేన్ని కూడా తన్నది కాని దాన్ని ఆశించకుండా బ్రతకడం. ఆశించడం కూడా హృదయానికి సంబంధించింది. హృదయం ఆశిస్తుంది, హృదయం పొరుగువాని దాన్ని ఆశిస్తుంది. హృదయం ఇతరులది పరులది ఆశించకుండా ఉండడం. పేతురు రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు, పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, 2 పేతురు 2వ అధ్యాయము 14వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. 2 పేతురు 2:14. వ్యభిచారిణిని చూచి ఆశించుచు, వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు, అస్థిరులైన వారి మనస్సులను మరులు గొల్పుచు లోభిత్వమందు, లోభం అంటే పిసినారుతనం, తన అపేక్ష, లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయములు గలవారు. అంటే నీ హృదయం దేన్ని ప్రాక్టీస్ చేసింది? పిసినారితనాన్ని, గట్టితనాన్ని. డబ్బు అంటే గట్టితనం, లేకపోతే పిసినారితనం, ఉన్నది కూడా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితిని. తర్వాత ధనాపేక్షని ప్రాక్టీస్ చేసింది ఒకటి హృదయం. సాధకం చేయబడిన హృదయములు గలవారు శాపగ్రస్తులై ఉన్నారు అన్నాడు. కాబట్టి కుటుంబాన్ని కట్టుకోవాలంటే రకరకాల మనుషులు, పుట్టేటప్పటికి అందరూ యథార్థపరులే, పుట్టేటప్పటికి అందరూ దైవ స్వరూపమే, దైవ పోలికే. కానీ ఇప్పుడు వయసు పెరుగుతుంది, హృదయం అంతా డ్యామేజ్ అయిపోయింది, హృదయం అంతా పాడైపోయింది, హృదయం అంతా చెడుతో నింపబడిపోయింది, హృదయం అంతా ఘోర దుష్టత్వంలోకి వెళ్ళిపోయింది, దుర్నీతి బంధకాల్లోకి వెళ్ళిపోయింది. నీ హృదయం ఇదిగో పూర్తిగా దైవ రూపం, దైవ పోలికను నీ హృదయం కోల్పోయింది. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మంచి ఎదుగుతానంటే మంచి ఎక్కడ దొరుకుతుంది నీకు? దాని పరిష్కారం, చెడిపోయినటువంటి హృదయం నుండి మళ్ళీ పరిష్కారం ఎలాగ దానికి? హృదయం చెడిపోయింది అన్నాడు. ఎంత చెడిపోయింది అన్నాడంటే, మత్తయి సువార్తలు మనం చూసినప్పుడు మనుషులు లిటరల్గా, భౌతికంగా కనబడేటట్లుగా వ్యభిచారం చేయకపోవచ్చు, కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం నుండి, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, ఇది ధర్మశాస్త్రం. పాత నిబంధనలో వ్యభిచారం చేయొద్దనేది 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. కానీ ప్రభు దానికంటే ఉన్నతమైన ఆజ్ఞనిచ్చాడు క్రొత్త నిబంధన ద్వారా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. అప్పుడు క్రొత్త నిబంధన ప్రకారం వ్యభిచారం అంటే అర్థం ఏంటి? ఎప్పుడు ఇద్దరు మాట్లాడుకోవాల్సిన పని లేదు, ఎప్పుడు ఇద్దరు ఒక చోట కూర్చుని కాసేపు పార్కులో గడపాల్సిన పని లేదు, లేకపోతే ఎప్పుడు కూడా వాళ్ళిద్దరూ కూడా శారీరకంగా కలాల్సిన పని లేదు. కానీ ఎక్కడో దారంతో వెళ్తుందంట, చూశాడంట, మోహంతో చేశాడంట. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో. అంటే ఇప్పుడు హృదయం శుద్ధి అవ్వాలంటే ఏమవ్వాలి? ఇప్పుడు హృదయం శుద్ధి అవ్వాలంటే మోహపు చూపు ఉండకూడదు, ఈర్ష్య ఉండకూడదు,
అసూయ ఉండకూడదు, చెడుతనం ఉండకూడదు, కృత్రిమం ఉండకూడదు, కామ వికారం ఉండకూడదు. యథార్థంగా నీకు వచ్చేది ఏదో నీది. పరుల సొమ్మును అపహరించాలనేటువంటి ఆలోచన నీలో రాకూడదు. వాళ్ళ దేవుని దృష్టికి మంచివాడు. నేను మంచి కుటుంబాన్ని కట్టాలనేటువంటి ఆలోచనలో దేవుడు నాకు ఆల్రెడీ మంచి కూతుర్ని ఇచ్చేసి, మంచి కొడుకుల్ని ఇచ్చేసి, మంచి భార్యని ఇచ్చేసి, మంచి భర్తని ఇచ్చేసి, అన్ని మంచిని దేవుడు ఇచ్చేస్తాడా? ఆల్రెడీ పుట్టుకలు అన్ని మంచి ఇచ్చాడు, కానీ ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు డ్యామేజ్ అయిపోయారు. ఇప్పుడు ఏం చేయాలని చెప్తున్నాడు? ఇప్పుడైనా ఒకరిని బట్టి ఒకరు, ఒకరిని బట్టి ఒకరు, ఒకరిని బట్టి ఒకరు. ఏకీభించొద్దు చెడుతనంలో. చెడుతనంలో భార్యకు భర్త, భర్తకు భార్య ఏకీభించొద్దు, పిల్లలు ఏకీభించొద్దు. అననీయ సప్ఫీరాల గురించిన స్టోరీ అదే. అననీయ సప్ఫీరాలు భార్యాభర్తలు. భార్యాభర్తలు అయితే వాళ్ళిద్దరూ కలిసి ఏకమై పొలం అమ్మారు. అమ్మినప్పుడు ఏకత్వం ఉంది ఇద్దరిలోనే. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్ఫీరాతో ఏకమై పొలం అమ్మాను. పొలం అమ్ముతున్నప్పుడు ఇద్దరికి ఏకాభిప్రాయం కుదిరింది, భార్యాభర్తలకి ఇద్దరికి. తప్పేం లేదు, ఇద్దరు కలిసి ఏకాభిప్రాయంతో అమ్ముకున్నారు, తప్పేం కనబడలేదు అందులో. భార్య ఎరుకనేవాడు దాని వేళలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. ఇక్కడ కూడా ఏకాభిప్రాయం ఉంది. ఏంటి? కొంత దాచాడంట, కొంత తీసుకొచ్చాడు, అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీ మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితివని. ఇందులో తప్పే ఉంది చెప్పండి నాకు? ఇందులో వాడి పొలం వాడి ఇష్టం, వాడి పొలం వాడి భార్య ఏకమయ్యారు, వాళ్ళ పొలాన్ని వాళ్ళు అమ్ముకున్నారు, లాభానికో నష్టానికో అమ్ముకున్నారు, డబ్బులు వచ్చినాయి కాబట్టి ఇదిగో దేవుని కొంత సొమ్ము వాళ్ళకున్నారు, ఇచ్చారు. ఇందులో తప్పేముంది? ఇందులోని తప్పేమని ఉందా? తప్పేముంది ఇందులో? తప్పు ఎక్కడ ఉందంటే, ఇది వీళ్ళిద్దరు కూడబలుక్కున్నారు, ఇంతకే అమ్మామా, ఇంతకే అమ్మామని చెప్తాం, మిగిలింది దాచుకుందాం. అక్కడ యథార్థం ఏంటంటే, అబద్ధం ఆడడానికి ఇద్దరు ఏకీపించారు. ఇప్పుడు అబద్ధం అనేది హృదయానికి సంబంధించిందేనా? ఇప్పుడు వీళ్ళు చేసింది ధనాపేక్షకు సంబంధించిందేనా? లోభత్వానికి సంబంధించిందేనా? దేవుని మీద సైతం తిరుగుబాటు చేయడానికి సంబంధించిందేనా? ఒక తప్పుకి ఏకీపించేటువంటి పాపమేనా? అప్పుడు అననీయ మంచోడా, సప్ఫీరా మంచిదంటే ఏం చెప్తుంది దానికి? హృదయాన్ని కంట్రోల్లో పెట్టుకోలేదు ఇద్దరునే. కాబట్టి ఇప్పుడు అననీయ అన్నాడు అనుకో, లేదు లేదు ఇలాగ అబద్ధం ఆడదాం, అక్కడ వాళ్ళకి తెలియదు కదా, మరి అక్కడ అబద్ధం ఆడదాం అన్నాడు అనుకోండి, వెంటనే సప్ఫీరా ఏం చెప్పి ఉండాలా? వద్దొద్దు, పొరపాటుది, ఎందుకు నిజమే చెప్పుదాం, తప్పేముంది అందులోని, అయ్యా మా మా అవసరతల కోసం మేము ఉంచుకున్నామండి, ఇదిగో ఇది ఇవ్వాలనుకున్నాం, ఇంతకు అమ్మామండి. అమ్మినప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ, కొన్నప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కానీ, అమ్మినప్పుడు మాత్రం చెప్పరు. మరి అంతే, మరి ఎక్కువ అమ్మామంటే మళ్ళీ ఎలా ఉంటుందో, తలనొప్పి ఎందుకు వచ్చిన కూడా అని తక్కువ రేటు చెప్తారు అన్నమాట. అలా చెప్పడంలో ఇద్దరు ఏకీపించారు, అది పొరపాటు. కానీ ఇప్పుడు విశ్వాసైన భార్య అవిశ్వాసురాలని తన భర్తను మార్చుకోవాలన్నాడు. అంటే ఇప్పుడు కుటుంబంలో ఉండేటువంటి నీవు నీ కుటుంబ సభ్యులతో నిరంతరం ఉంటావు, నీ భర్తతో కలిసిమెలిసి తింటావు, కలిసిమెలిసి జీవితాన్ని పంచుకుంటావు, నీ పిల్లలతో ఉంటావు, అన్నీ కరెక్ట్గా ఉంటాయని కాదు.
అప్పుడు ఏం చేయమన్నాడు, అరే రే ఈ ఆలోచన ఈ అమ్మాయిలో రాకూడదే, ఈడు ఇలాగ ఆలోచిస్తే వీడు నాశనం అయిపోతాడు వీడు అని నువ్వు గుర్తించాలి, దాన్ని దిద్దాలన్నాడు. అది చేయాల్సింది. అలా కట్టుకోవాలి కుటుంబాన్ని. ఇప్పుడు ఉదాహరణకి పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పుట్టినప్పుడు పిల్లలందరూ మంచోళ్ళే, కానీ ఎదుగుతూ ఉన్నప్పుడు మూఢత్వం స్వాభావికంగా వస్తుంది అన్నాడు పిల్లల్లో. సామెతల గ్రంథంలో మనం చూసినప్పుడు, సామెతల గ్రంథంలో మనకి ఇలా వ్రాయబడుతుంది, 22వ అధ్యాయం, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. సామెతలు 22:17. బాలుని హృదయంలో, బాలుని అంటే బాలుడికి యవనుడికి మధ్యలో మటండి, బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. సహజంగానే పుడుతుందంట మూఢత్వం. మూఢత్వం అంటే ఏంటి? మూఢత్వం అంటే ఇంగ్లీష్లో ఏమన్నాడు? మూఢత్వం ఇంగ్లీష్లో ఏమన్నాడ్రా? వికిడ్నెస్. 15వ వచనంలో ఫాలీ అన్నాడా? నీ దాంట్లో ఏమన్నాడమ్మా? సామెతలు 22:15లో బాలుని హృదయంలో మూఢత్వం. అంటే మూఢత్వం అంటే చెప్పిన మాట వినకపోవడం. పెంకి పిల్లలు అంటాం చూసా, పెంకి పిల్లలు కాదు, పెంకి పిల్లలు అంటే మాట వినరు, ఏం చెప్తే చేయరు, అది మాట మూఢత్వం అంటే. చెప్పింది చేయకపోవడం పిల్లలు అంటే. సహజంగా చూస్తాం లేదా? చూస్తాం, సహజంగానే వస్తుంది అన్నాడు ఇది. ఇప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయాలా, దాన్ని కోకటి వాళ్ళతో తుంచిపడేయాలి దాన్ని. నువ్వు ఎంకరేజ్ చేసావు అనుకోండి, జీవితంలో ఎందుకు పనికిరాదు, నీకు పనికిరాదు, సమాజానికి పనికిరాదు, అటు ఏ కుటుంబంలోకి వెళ్తే ఆ కుటుంబానికి పనికిరాదు. ఇప్పుడు ఈ పెంకితనాన్ని ఏం చేయాలి? ఇప్పుడు తీసేసేయాలి. చూడండి ఆయన ఎంత చక్కగా చెప్పాడు. బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని, మూఢత్వాన్ని దానిలో నుండి, బాలుని యొక్క హృదయంలో నుండి తోలివేయును. మూఢత్వం తోలేస్తుందంట, మూఢత్వం తోలేస్తుంది. శిక్షాదండము అంటే బెత్తము. ఇంకా తర్వాత బెత్తాన్ని గురించి చాలా మాటలు చెప్పాడు ఆయన. బెత్తము వాడుని వాడు తన కుమారునికి విరోధి. బెత్తం వాడాలి. మూఢత్వం పోవాలంటే బెత్తం వాడాలి. మూఢత్వం పోవాలంటే శిక్షించాలి. అప్పుడు మూఢత్వం భార్యలో కనబడింది అనుకోండి, మూఢత్వం భార్యలో కనబడింది, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు భార్యను కూడా బెత్తంతో కొట్టాలా? మూఢత్వం భార్యలో కనబడింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు కొట్టడానికి అధికారం లేసమా? పొరపాటు. భార్యను కొడతాను, నా భార్య నా ఇష్టం అంటే అసలు క్రైస్తవుడు అనిపించుకోవడానికే అర్హత కోల్పోతాం. అస్సలు కొట్టకూడదు. భార్య సహచరునిగా దేవుడు ఇచ్చాడు, కొట్టడానికి అసలు పర్మిషన్ లేదు. మరి ఏం చేయాలి? తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి 27 వరకు మనకి ఇలా వ్రాయబడింది. 25 నుంచి 27. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. ప్రేమించడానికి పర్మిషన్. పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి శిక్షించడానికి పర్మిషన్ ఇచ్చాడు. పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి బెత్తం వాడడానికి పర్మిషన్ ఇచ్చాడు. శిక్షా దండము అన్నాడు. ఇంకా చెప్పాలంటే గాయం చేయి దెబ్బలు అన్నాడు. దెబ్బలు ఎంతవరకు వెళ్ళాలంటే గాయం చేయాలన్నాడు.
హృదయంలోంచి పోద్ది అన్నాడు, శాశ్వతంగా పోద్ది. కానీ భార్యల దగ్గరికి వచ్చేటప్పటికి, ఇదిగో పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి, క్రీస్తు ఏమో సంఘాన్ని ప్రేమిస్తున్నాడు, పురుషుడేమో భార్యను ప్రేమించాలి. ఏ కండిషన్లో ప్రేమించాలి? భార్యను ఎలా ఉన్నప్పుడు ప్రేమించాలి? అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక, కళంకంతో ఉన్నప్పుడు ప్రేమించాలి, ముడతతో ఉన్నప్పుడు ప్రేమించాలి, చెడిపోయిన స్వభావంలో ప్రేమించాలి. అది కళంకమైనను ముడతైనట్టుది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని ఆమెను నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి, వాక్యముతో ఉదక స్నానము చేత సంఘాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనవలెను. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడు లేడు, కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములమై ఉన్నాము. కాబట్టి ఇప్పుడు 28, 29 వచనాల ప్రకారం పురుషుడు తన భార్యని ఎలా శిక్షించాలా? 28, 29 వచనాల ప్రకారం పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను, అంటే ఇప్పుడు సొంత శరీరం, భార్య అంటే సొంత శరీరం. ఇప్పుడు సొంత శరీరం తప్పు చేసింది, లేదా నీ సొంత భార్య తప్పు చేసింది, ఏం చేయాలి? ఉతికారేసేస్తావా? ఉతికారేసేయాలంటే నిన్ను ఉతికారేసేసుకొని శరీరాన్ని, నీ శరీరం, తన శరీరాన్ని ఎవడైనా కొట్టుకుంటాడా? తన శరీరాన్ని ఎవడైనా శిక్షించుకుంటాడా? కానీ ప్రతివాడు ఏం చేస్తాడంట? తన శరీరాన్ని ప్రేమిస్తాడు, పోషిస్తాడు, సంరక్షిస్తాడు. తన శరీరం 1 ప్రేమిస్తాడు, 2 పోషిస్తాడు, 3 సంరక్షించుకుంటాడు తన శరీరాన్ని. కాబట్టి ఇప్పుడు పిల్లల దగ్గరికి వచ్చినప్పటికి ఏం చెప్పాడు? మూఢత్వం అనేది స్వాభావికంగా వస్తుంది, శిక్షాదండం ఉపయోగించి మూఢత్వాన్ని పోగొట్టు. పిల్లల్ని శిక్షించడం మానుకోవద్దు. పిల్లల్ని అంతటి వాళ్ళు అయిపోయారు అనొద్దు. నా పిల్లలు నాకు ఛాన్స్ ఇస్తలేదు, కొట్టాలనే ఉంది, నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు నాకు. కాబట్టి పర్లేదు, ఏం కాదు, ఇబ్బంది లేదు. అమ్మ కొడుతుందా? కొట్టదే, రామ ముద్దెట్టుకుంటుంది. అది దేవుడు చెప్పి. మరి భార్య దగ్గరికి వచ్చేటప్పటికి కొట్టొద్దు, ప్రేమించు, వాక్యంతో ఉదక స్నానం చేద్దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దాని కొరకు తల్లిదండ్రులు అప్పగించు, ప్రేమతో మార్చు. కీడు వల్ల జయింపబడక మేలు చేత కీడు జయించు, ప్రేమతో మార్చు. వాక్యముతో ఉదక స్నానం చేద్దాన్ని పవిత్రపరచు. కాబట్టి అందరూ మంచి మనుషులు ఎలా అయిపోతారు? నాకు మంచోళ్ళే కావాలి అంటలేదు దేవుడు. సుమా, మంచోళ్ళు అయితేనే పెళ్లి చేసుకోండి అనట్లేదు. యవనస్తులారా మీరు పెళ్లి చేసుకోండి. అప్పుడు మనం ఏం చేసాం? మనం కాస్త వెసులుబాటు పెట్టుకున్నమాట. మన వెసులుబాటులో ఓకే, పాకిస్తానుడు అయితే ఎలాగుంటాడో మనకు తెలియదు, ఇండియా వాడిని పెళ్లి చేసుకుందాం. ఓకే, ఇండియాలో నార్త్ ఇండియా వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు, లేదా తమిళనాడు వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు. ఎందుకు వచ్చిన గొడవ? మన తెలుగు వాళ్ళని పెళ్లి చేసుకుందాం. ఆ తెలుగు వాళ్ళు అక్కడెక్కడో కర్నూలులో ఉన్నవాళ్ళు, లేకపోతే రాయలసీమలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో తెలియదు. అవన్నీ ఎందుకు వచ్చిన తలనొప్పి? మన పరిధిలోనే చేసుకుందాం.
మన ప్రకాష్ గారు వాళ్ళ అబ్బాయికి సామర్లకోటలో సంబంధం చూపిస్తే, అయ్యి బాబాయ్ సామర్లకోట అండి, అవి వద్దు సార్ నన్ను దూరం ఇవ్వలేను సార్ అన్నాడు ఆయన. ఓకే, తప్పులేదు, ఇబ్బంది లేదు. సామర్లకోట ఆయనకి దూరం, రాజమండ్రి అయితే అసలు వద్దనేసాడు. ఇంకా అంత దూరం మా అమ్మాయిని ఇవ్వలేనండి సార్. కాబట్టి మనం పరిధి ఏర్పాటు చేసుకున్నామట. అంత దూరం అంత రిస్క్ మనం చేయలేము. ఓకే, దగ్గరలో కావాలి. తర్వాత ఓకే, మన విశ్వాసం మీద, మన నమ్మకం మీద, ఓకే ఇదే విశ్వాసంలో ఉన్నవాళ్ళు చూసుకుందాం. ఇంకాస్త వెసులుబాటు. ఇదే విశ్వాసంలో ఉన్నవాళ్ళు అయితే మన బాధ వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళ బాధ మనకు అర్థమవుతుంది. కాబట్టి కాస్త ఏమైనా కూర్చుంటే సఖ్యతగా ఏర్పడతాం. కాబట్టి ఒకే విశ్వాసంలో చూసుకుందాం. కొంతమంది ఒకే కులంలో చూసుకుందాం, అది తప్పేం కాదు, కుల పిచ్చి తప్పు. మనకి తలనొప్పులు వద్దు, మనకి ఒకే కులంలో చూసుకుందాం. సరే చూసుకో, ఒకే కులంలో చూసుకో. ఎందుకు ఇది వెసులుబాటు? మేము విగ్రహారాధన మానేసామండి, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ విగ్రహారాధన చేస్తుంటే మళ్ళీ ఇది కొద్దిగా తలనొప్పిగా ఉంటుందండి. వద్దులేండి, విగ్రహారాధన వద్దులేండి. అప్పుడు విగ్రహారాధన వద్దనుకున్నాం, వెసులుబాటు అది. లేదండి, మేము ప్రభు సంఘంలో, క్రీస్తు సంఘంలో ఉన్నామండి, క్రీస్తు సంఘంలో ఉన్న వాళ్ళే చూసుకుందామండి, ఇంకా వెసులుబాటు అది. అంతే తప్ప పెర్ఫెక్ట్ అని అనుకుండదు. ఎవరిని మంచి అని అనుకుండదు. నిజ జీవితంలో, ప్రతిరోజు జీవించేటువంటి ఈ జీవితంలో ఇదిగో నువ్వు అబ్జర్వ్ చేసుకోవాలని భర్త ఎలాంటి, నీ భార్య ఎలాంటిది. రేపొద్దున మళ్ళీ పిల్లలు పుడతారు, నీ పిల్లలైనంత మాత్రాన మంచోళ్ళని కాదు. మళ్ళీ వాళ్ళు పుట్టారు, ఎదుగుతారు, మళ్ళీ వాళ్ళలో చెడు కనబడతా ఉంటుంది, మూఢత్వం కనబడతా ఉంటుంది, తిరుగుబాటు కనబడతా ఉంటుంది. కొంతమంది పిల్లల్లో కూడా అసలు పెట్టే గుణం కనబడతా వాళ్ళని. కొంతమందిలో వాళ్ళ అసూయ కనబడతా ఉంటుంది, చెడు కనబడతా ఉంటుంది. అప్పుడు ఒక తల్లిగా, తండ్రిగా మళ్ళీ ఏం చేయాలి నువ్వు? అమ్మా ఇది కాదురా బాబు, ఇలా వద్దు, ఇది కరెక్ట్ కాదు, ఇది మంచి కాదు, ఇది చెడు, ఇది మంచిది, ఇలా అయితే బాగుంటుంది. ఇలా ఒకరిని బట్టి ఒకరు పరిశుద్ధపరచబడి కుటుంబాన్ని కట్టుకోవాలి. కానీ నేను ప్రార్థన చేసేసుకుంటాను, దేవుడు నాకు మంచి భార్యని ఇచ్చేస్తాడు, ఇంకా దట్స్ ఆల్. మంచి భార్య వచ్చేసింది. మంచి భార్య ఎలా వచ్చేస్తుంది? నేను ప్రార్థన చేసుకుంటాను, దేవుడు మంచి పిల్లల్ని ఇచ్చేస్తాడు. మరి ప్రవక్త అయినటువంటి సమూయేలు పిల్లలు ఏమైపోయారు? ఇశ్రాయేలు వరకు గొప్ప ప్రవక్త సమూయేలు, మరి పిల్లల పరిస్థితి ఏంటి? ఏలి గొప్ప ప్రవక్త ఇశ్రాయేలు వారికి, మరి ఏలి కుమారుల పరిస్థితి ఏంటి? కాబట్టి కుటుంబాన్ని కట్టుకోవడానికే ఒకరిని బట్టి ఒకరు అందరూ దొందు ఏకమైపోయినట్టు అయిపోకూడదు. అందరూ ఒకే దానికి వచ్చేయకూడదు. ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇలా వెళ్దాం, ఇది మేలు, ఇది కీడు, ఇలా ఆలోచించొద్దు. దీన్ని ప్రాక్టీస్ చేస్తే ఒక టైం వచ్చేటప్పటికి నీ హృదయం మొత్తం కంప్లీట్ అవుతుంది. హృదయం కల్మషంతో ఉండిపోయిన హృదయం, ఘోరమైన దుష్టత్వం, దుర్నీతి బంధకాలతో ఉన్న హృదయం. ఆ మాట ఇది ఘోరంగానే ఉంటుంది. ఈ మాట ఘోర దుష్టత్వం అన్నాడు హృదయం గురించి మాట్లాడుతున్నప్పుడు. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇది గారడీ వాడైన సీమోను గురించి ఉపయోగించాడు. ఇతడు దేవుడి దగ్గరకు వచ్చాడండి, దేవుడి దగ్గరకు వచ్చాడు, కానీ హృదయం స్థితి మాత్రం అలాగే ఉంది. అంతకుముందు గారడీ విద్యలు చేసుకునేవాడు, గారడీ విద్యలతో డబ్బు సంపాదించేవాడు. అమ్మో, జనాలందరూ మంచి క్రేజీగా ఉండేది, జనాలందరూ అతనికి దగ్గర అయిపోయారు. అయితే ఆ ఇన్కమ్ బాగుంది. ఇన్కమ్ బాగున్నప్పుడు ఆ ఊర్లోకి కొత్తగా ఫిలిప్ అనే ఇంకొక ఆయన వచ్చాడు. ఈయన దేవుని పని చేస్తాడు. ఈయన కొద్దిగా గొప్ప అద్భుతాలు, మహత్కార్యాలు చేస్తున్నాడు. ఇది చూశాడు, ఇదేంటి నేను మోళీ చేస్తుంటేనే నేను ఇంత సంపాదిస్తున్నానే, నా ప్రత్యర్థి నిజంగా చేస్తున్నాడు,
మోళి చేస్తుంటేనే నా చుట్టూ జనాలు గుమిగూడుతున్నారు, ఒకవేళ ఇదే నిజమైన వరం అయితే ఇంకెలా ఉంటుంది అనుకున్నాడు. వెంటనే ఏం చేశాడంటే మతం మార్చేసుకున్నాడు. 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 9వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. అపోస్తలుల కార్యాలు 8:9 నుండి, సీమోనును ఒక మనుషుడు లోగడ పట్టణంలో గారడీ చేయొచ్చు. గారడీ విద్యలంటే తెలుసు కదా, గారడీ చేయొచ్చు. తానెవడో ఒక గొప్పవాడిని చెప్పుకొనొచ్చు. వాడు బడాయిలాడి చెప్పుకుంటాడు. సమరయ జనులందరినీ విభ్రాంతి పరిచుండేను. మనుషులందరూ ఆశ్చర్యపడుతున్నారు. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకుంటూ వాడిని లక్ష్య పెట్టారు. అమ్మ వీళ్ళు ఏదో శక్తి లేకపోతే, దైవశక్తి లేకపోతే వీడు ఇలాంటి పనులు చేస్తాడా అని ఆ సిటీ అంతట్లో ఒక టాక్ ఆఫ్ ది సిటీ అయిపోయింది ఇతని విషయం. బహుకాలం గారడీని చేయించి విభ్రాంతి పరిచినందున వారు అతని లక్ష్య పెట్టిరి. వన్ ఆఫ్ ది సెంటర్ అట్రాక్షన్ అయిపోయాడు సిటీ అంతట్లో. 12వ వచనం, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యంను గురించి యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. ఇప్పుడు ఇది అంతా ఇలా జరుగుతూ ఉంటుండగా ఇంకో సంఘటన. ఫిలిప్పు ఆ ప్రాంతానికి వచ్చాడు. చక్కగా నిజంగా యథార్థం చెప్తున్నాడు, సత్యాన్ని చెప్తున్నాడు. కొంతమంది అటువైపు తిరిగారు మనుషులు. ఇప్పుడు ఈయనలో సందేహం ఏర్పడింది. 13వ వచనంలో, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పుని ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములు జరుగుతూ చూచి విభ్రాంతి నొందాను. అప్పుడు వరకు వీడి చేసేదానికే మిగిలిన వాళ్ళందరూ విభ్రాంతి పడుతుంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? నిజంగా జరుగుతున్న వాటిని చూసి గారడీలు చేసే సీమోను కూడా ఆశ్చర్యపోతున్నాడు. అప్పుడు ఎలాగైనా ఈ శక్తిని, నిజమైన దైవ శక్తిని నేను పొందాలి అనే కోరిక వచ్చాడు. వెంటనే ఇతనికి తెలుసున్న సొల్యూషన్ వల్ల ఏం తెలుసు అంటే, డబ్బులు ఉన్నాయి, లంచం తెచ్చి లంచం అపోస్తుల దగ్గర పెట్టి, మీరు చేస్తున్నారే సూచక్రియలు మహత్కార్యాలు, ఈ వరాన్ని నాకు ఇవ్వండి, ఇదిగో డబ్బులు నేను మీకు ఇస్తాను అంటే వాడి హృదయం ఎలా ఉందో ఆలోచించండి. అంటే దేవుని యొక్క శక్తిని కూడా కొనేద్దాం డబ్బుతో ఏదైనా చేద్దాం. హృదయపరమైన సమస్య ఇది. నీ హృదయం కరెక్ట్గా లేదు. దేవుని దీవెనలు కూడా కొనేస్తావా? దేవుని ఆశీర్వాదాలు డబ్బుతో కొనేయగలవా? నీ డబ్బుతో దేవుణ్ణి ఇంప్రెస్ చేసేయగలవా? ఇదిగో వెంటనే వెళ్ళాడు. 19వ వచనంలో, వారి ఎదుట ద్రవ్యం పెట్టి అపోస్తుల ముందు డబ్బులు పెట్టి, నేను ఎవరి మీద చేతులు ఉంచుతున్న వాడు పరిశుద్ధాత్మను పొందిన ఈ అధికారం నాకు ఈడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించిన తలంచుకున్నందున నీ వెండి నీతో నశించునుగాక, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక. నీ హృదయం కరెక్ట్గా లేదు అబ్బాయి. బాప్తిసం పొందేశాడు, కానీ బాప్తిసం పొందేసిన నీ హృదయం కరెక్ట్గా లేదు కాబట్టి కార్యమందు పాలు పుంపులు లేవు. కాబట్టి నీ చెడుతనం మానుకొని 22వ వచనం, మారు మనస్సు నొంది ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. 23వ వచనంలో, నీవు ఘోర దుష్టత్వములోనూ దుర్నీతి బంధకములలోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నీ హృదయపు స్థితి ఎలా ఉంది? ఘోర దుష్టత్వంలో, దుర్నీతి బంధకాల్లో. కాబట్టి క్రైస్తవ జీవితం ఉద్దేశం హృదయాన్ని మార్చుకోవడం, మనసును మార్చుకోవడం, ఎవరినైనా ప్రేమించటం, ఎవరినైనా క్షమించటం, ఎవరితోనైనా సమాధానంగా ఉండడం, నీతిగా బ్రతకడం, న్యాయంగా బ్రతకడం, పరులది ఆశించకుండా బ్రతకడం, నీ హృదయాన్ని కఠినం చేసుకోకుండా ఉండడం. నీ హృదయం నింపుకునే స్థలం ఇది, నింపుకోవడం. అలా హృదయాన్ని జాగ్రత్తగా దిద్దుకున్న వాళ్ళు శత్రువుల్ని కూడా ప్రేమించే స్థాయికి.
మరి యేసుప్రభు చేసిన పని అదేనా? యేసుప్రభుని అనుసరించినటువంటి శిష్యులు చేసిన పని అదేనా? స్తెఫను ఉన్నాడు. స్తెఫను ప్రారంభ శతాబ్దంలో ఉన్న యెరూషలేములో ఉన్నటువంటి సంఘంలో సభ్యుడు స్తెఫను. వాక్యం చెప్తుంటే మనుషులు ఆయన మీద తిరుగుబాటుకు వచ్చారు. 7వ అధ్యాయంలో అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో మనం చూస్తే అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో 54వ వచనం నుండి వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతను పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే ఆకాశం వైపు తేరు చూచి ఇంకా మాట్లాడుతున్నాడు. 57వ వచనం అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనికి వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. 59వ వచనంలో ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొని మని స్తెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఎవరి మీద మోపొద్దు ఈ పాపాన్ని? ఎవరైతే తనను గ్రామం నుంచి బహిష్కరించి రాళ్ళు రువ్వి చంపుతున్నారో వాళ్ళని సహించగలిగినంత మంచి హృదయమా? శత్రువుల్ని కూడా క్షమించగలిగినంత హృదయమా? మనకి శత్రువులు ఎవరు ఉండరండి? బయట శత్రువులు ఎవరు ఉండరు మనకి ఎవరన్నా ఉంటే ఎవరుంటారు? మనల్ని బాధ పెట్టేవాళ్ళు ఎవరు? ఇంట్లో వాళ్ళే. కానీ ఇంట్లో వాళ్ళేనా? ఆయన కూడా నోరిపోయాడు. మరి ఇంట్లో వాళ్ళు అనుకున్నాడు, ఇంట్లో వాళ్ళు క్షమించలేవా? ఇంట్లో భార్య క్షమించలేవా? భర్తను క్షమించలేవా? లేదా అత్తగారంటే ఏమనుకున్నావు? నీకు భర్తను ఇచ్చింది అత్తగారు. ఆవిడ అంగీకరించకపోతే నీకు అత్తగారు లేదు. నీకు అత్తగారిని క్షమించలేవా? చాలా సందర్భాల్లో బిడ్డను ఇచ్చిన కుటుంబాన్ని ఏడిపిస్తారు. పొరపాటు కదా? కోడలు తెచ్చుకుంటారు ఇంట్లోకి, మొత్తం అందరిని ఏడిపిస్తారు. పొరపాటు కదా? క్షమించలేవా? పుట్టుకు నుంచి శత్రువులు కాదు కదా వీళ్ళు. చక్కగా అందరూ కలిసి పెళ్లి చేశారు, అందరూ కలిసి ఇంట్లోకి రప్పించారు, అందరూ కలిసి ఆనందంగా అన్ని చేసుకున్నారు. అత్తగారి ప్రమేయం లేకుండా, ఇంట్లో ఆడబిడ్డల ప్రమేయం లేకుండా, ఈ ఇరుగు పొరుగు వారి ప్రమేయం లేకుండా నువ్వు వచ్చావా? కాబట్టి క్షమించలేకపోవడం, సొంత మనుషుల్ని క్షమించలేకపోవడం, అన్నదమ్ములు అక్క చెల్లెలను క్షమించలేకపోవడం దేని సమస్య? ఇది హృదయం యొక్క సమస్య. ఇదంతా పోవాలన్నమాట, ఇదంతా పోవాలి. కాబట్టి పొరపాటున ఇంట్లో నేను సారీ చెప్పను అన్నారు అనుకోండి, ఎవరన్నా క్షమించు అని అడగడం చిన్నప్పటి నుంచి నేర్పించాలి. తప్పయింది, పొరపాటు అయింది, ఐఎమ్ సారీ అన్న నేర్పించాలి. కాబట్టి దేవుని యొక్క మహాకృప కుటుంబాన్ని కట్టుకోవడం, సహనం కావాలి, ప్రేమ కావాలి, ఓర్పు కావాలి, దానికి దీర్ఘశాంతం కావాలి దానికి. కాబట్టి ఇది దాంతో కట్టుకోవాలి కుటుంబాన్ని జాగ్రత్తగానే. పొరపాట్లు ఉండవా? ఉంటాయి. అంత రెడీమేడ్గా ఉంటే నేను పరిపాలన చేస్తాను, అంత రెడీమేడ్గా ఉంటే, అంత మంచితనం ఉంటే, మంచితనం మీద నువ్వు సారీ చేసేదే ఉంది. ఇంకా ఎలా ఉన్నా ఎలాంటి పిల్లలు పుట్టినా ఇదిగో మనం జాగ్రత్తగా మన విశ్వాసాన్ని బట్టి దిద్దుకుందాం. అవిశ్వాసం అయినా దిద్దుకుందాం, అల్ప విశ్వాసం అయినా దిద్దుకుందాం. ఈ పరిస్థితుల్లో మనం ఆలోచించాలే కానీ ఇదిగో లేదు నాకు అన్ని రెడీమేడ్గా అన్నీ ఉండి నాకు మంచి కావాలి, ఏం మంచి నాకు అర్థం కాదు.
సొలొమోన్ చెప్పింది నేను అంటాను. సొలొమోన్ ఏమన్నాడు? 1000 మంది స్త్రీలను నేను తరచి చూసిన ఒక్కత నాకు కనబడలేదు అన్నాడు. అంతకంటే జ్ఞానం ఎవడో లేడు. నేను అదే అంటాను. నేను మరి మంచిది ఎవరు ఉన్నారు చెప్పండి? వచ్చిన తర్వాత నువ్వు మంచితనం చేసుకో. వచ్చిన తర్వాత నువ్వు మంచితనం చేసుకో. కాబట్టి సొలొమోన్ అన్నాడు 1000 మంది పురుషులు ఒకడైనా ఉన్నాడు అన్నాడు. 1000 మందిలో ఒకడైనా ఉన్నాడు, కానీ 1000 మంది స్త్రీలు ఒకటే లేదన్నాడు. చేసుకో నీ విశ్వాసాన్ని బట్టి, వాక్యాన్ని ప్రామాణికంగా చేసుకుని. హృదయపు సమస్యను, ఘోర దుష్టత్వాన్ని, దుర్నీతి బంధకాల నుండి బయటపడడానికి సొల్యూషన్ 2. ఒకటే, మొట్టమొదటి సొల్యూషన్ ఏంటి? హృదయంలో ఉండే దుష్టత్వం పోదాం, దాన్ని పోగొట్టడానికి సరైన ఆయుధం ఉంది. పేతురు రాసిన పత్రిక 4:10 16. దేవుని వాక్యం సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కట్టిన వాడుగా ఉండి. ఎక్కడ సార్ అది? క్షమించండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 4:12. అంతేనా? ఏప్రిల్ 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటిన వాడుగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరచ్చు. అంటే ఎంత లోపలికైనా వెళ్ళిపోగలదంట దేవుని వాక్యం. దూరచ్చు. ఏం చేస్తుంది తర్వాత? హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యానికి ఉన్న బలం ఇది. ఇప్పుడు ఆ వ్యక్తి దేవుని వాక్యం ఎప్పటికీ ఉండనుకోండి, మనం ఏం చేయలేము. ఇంకా దేవుని వాక్యానికి చోటు ఇచ్చాడు అనుకోండి, వాడు ఎలాంటి వ్యక్తి అయినా మారడానికి అవకాశం ఉంటుంది. దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటిన వాడుగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరచ్చు. హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను. కాబట్టి క్రైస్తవుడికి మనసు పనిచేస్తుంది. అయ్యో, ఇలాంటి చెడుతనం ఉండకూడదు కదా, ఇలా ద్వేషించకూడదు కదా, ఇదిగో ఇలాంటి పరిస్థితిని ఇతరులను అవమానించకూడదు కదా, ఇదిగో నేను దేవుని పెట్టిన కదా. ఒకటే, దేవుని యొక్క వాక్యం వలన హృదయం శుద్ధయ్యే అవకాశం ఉంది. కీర్తనల గ్రంథం 119వ కీర్తన మనం చూసినప్పుడు, కీర్తనలు 119వ కీర్తన, కీర్తనలు 119వ కీర్తన 9వ వచనం నుండి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. 119:9. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు? యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి, దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. నా పూర్ణ హృదయంతో నిన్ను వెతకి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. కాబట్టి ఇప్పుడు హృదయం శుద్ధ అవడానికి సొల్యూషన్ ఏంటి? ఒకటే, వాక్యం. హృదయంలో ఉండే తలంపుల్ని, ఆలోచనలు శోధించగా. వాక్యం హృదయంలో ఉన్నప్పుడు పాపం చేయకుండా కాపాడగా. రెండోది ఏంటంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము
15-16 వచనాలు మనకి ఇలా వ్రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 3:15-16 వచనాల్లో. కాబట్టి అక్కడ చెప్పాడు, మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించు. నీ హృదయపు ప్రభువు క్రీస్తు, నీ హృదయపు రాజు. నీ హృదయంలో చెడుతనంతో నింపుకోవద్దు. నీ హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకో. క్రీస్తు ప్రభుని ఏం చేయాలా? హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించు. అంటే నిన్ను పరిపాలించేవాడు ఎవరు? నీ హృదయాన్ని పరిపాలించేది ఎవరు? క్రీస్తు ప్రభు. అప్పుడు హృదయంలో ఉండే వ్యాకులత పోతుంది, హృదయంలో ఉండే చెడుతనం పోతుంది. అప్పుడు మనిషి మంచోడు అవుతాడనమాట. మంచోడు అంటే ఏంటిదా? మంచి దేన్ని బట్టి మంచి చెప్తావు? ఆంతర్యం. ఆంతర్యం గుణానికి సంబంధించింది. ద్వేషం లేకుండా, కలహం లేకుండా, కపటం లేకుండా, వేషధారణ లేకుండా, లోపల కామ వికారం లేకుండా, దొంగతనం లేకుండా, లోభత్వం లేకుండా, ఈర్ష్య లేకుండా, హృదయం శుద్ధిగా ఉండి ఎవరినైనా ప్రేమించి ఎవరినైనా క్షమించి, ఇది మంచితనం అంటే.